విద్యారంగంలో సమూల మార్పులు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. భారతీయ విద్యా వ్యవస్థలో 34 ఏళ్ల తర్వాత కీలక మార్పులు రాబోతున్నాయి. డాక్టర్ కస్తూరి రంగన్ కమిటీ రూపొందించిన జాతీయ నూతన విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పూర్తిగా ప్రీ ప్రైమరీ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు వ్యవస్థ మొత్తంలో మార్పులు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రాథమిక, ఉన్నత విద్యా పరంగా మొత్తం 27 అంశాల్లో మార్పులు చేయనున్నారు. విద్యార్థులపై భారం పడకుండా ఉండేలా కొత్త విద్యా వ్యవస్థలో మార్పులు చేశారు. విద్యార్థులు ఈజీగా సబ్జెక్ట్ నేర్చుకునే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుతం ఉన్న పాఠాలు చాలా కష్టంగా ఉన్నాయనే అభిప్రాయం చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఉంది. అయితే ఇకపై పాఠ్యాంశాల భారాన్ని తగ్గించి విద్యార్థుల్లో ఉన్న స్కిల్స్ ను బయటకు తీసే విధంగా పాఠ్యాంశాలు ఉండనున్నాయి. స్టూడెంట్స్ వారి స్కిల్స్ డెవలప్ చేసుకునేందుకు, వారిలో ఉండే నైపుణ్యాన్ని ప్రదర్శించేందుకు ఓ వేదికగా కొత్త వ్యవస్థ ఉండనుంది. దీనికోసం వారికి ప్రత్యేకంగా సమయం కూడా ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు 24 గంటలు కేవలం పుస్తకాలతోనే కుస్తీ పట్టే పరిస్థితి ఉండేది. కానీ ఇకపై అలాంటి పరిస్థితి ఉండదు. స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్లేవారు ఖచ్చితంగా ఏదో ఒక వృత్తి విద్యా కోర్సు కూడా కంప్లీట్ చేసేలా విధానాన్ని రూపొందించారు. స్టూడెంట్స్ వారికి ఇష్టమైన కోర్సును చదువుకునే వెసులుబాటు కూడా కల్పించారు. అయితే 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాభ్యాసం కొనసాగించాలనే నిబంధన పెట్టారు. వీలైతే 8వ తరగతి వరకు కానీ, అంతకు మించిన తరగతుల వరకు కానీ మాతృభాషలోనే టీచింగ్ ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. కేవలం ప్రాథమిక స్థాయిలోనే కాకుండా ఉన్నత విద్యలో కూడా మాతృభాష, ఇతర భారతీయ భాషలను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. దీనికోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషన్, ఇంటర్ప్రిటేషన్, పాళీ, పర్షియన్, ప్రాకృతం, సంస్కృతాలకు సంబంధించి జాతీయ సంస్థలను ఏర్పాటు చేసి అన్ని హైయర్ ఎడ్యుకేషన్ సంస్థల్లో వీటి విభాగాలుండేలా చూడనున్నారు. ఉన్నత విద్యలోని అనేక కోర్సులను మాతృభాషలో, స్థానిక భాషల్లో నిర్వహించేందుకు ప్రోత్సహిస్తారు. స్కూల్ నుంచి మొదలు పెడితే ఉన్నత విద్య వరకు ప్రతి దశలోనూ సంస్కృతం ఒక ఆప్షనల్ సబ్జెక్టుగా ఉండనుంది. మిగిలిన భాషలు కూడా తీసుకోవచ్చు. సెకండరీ స్థాయిలో విదేశీ భాషలను కూడా పరిచయం చేస్తారు. అన్ని స్థాయిల్లోని తరగతుల్లో సంస్కృతం ఉండేలా చూడాలని కొత్త విద్యా విధానం చెబుతోంది. దాన్ని ఎంచుకునే స్వేచ్ఛ మాత్రం విద్యార్థులకే ఇచ్చారు. ఇతర భారతీయ ప్రాచీన భాషలను సెలెక్ట్ చేసుకునే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించాలని కొత్త విద్యా విధానం చెబుతోంది. దేశ భాషలను విద్యార్థులు చాలా ఆనందంగా నేర్చుకునే వాతావరణాన్ని కల్పించాలని పేర్కొంది. భారతీయ భాషల సంరక్షణతో పాటు వాటి వినియోగాన్ని పెంచి వాటిని జనంలోకి తీసుకురావడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. आप सब जानते हैं कि अभी 10+2 स्ट्रक्चर है, जिसमें जो पहले 10 वर्ष हैं उनका एक तरह से फेज वाइज करिकुलम होता है. फिर सडनली जब आप सेकेंडरी में जाते हैं, +2 में जाते हैं, तो सब्जेक्ट जो है स्पेशलाइजेशन होने लगती है. यहाँ पर जो हम सिस्टम लेकर के आए हैं वो 15 वर्ष का जो आप देख रहे हैं 5+3+3+4, उसमें 3 वर्ष तो पूर्व प्राथमिक है, मतलब 3 से 6 वर्ष जिसका पाठ्यक्रम बनेगा, और जो 12 वर्ष हैं उनको इस तरह से डिवाइड किया है कि वो कंटिन्यूटी, बुनियादी शिक्षा तक कंटिन्यूटी रहे. मतलब 3 से 6 वर्ष का बच्चा जो है 8 वर्ष तक एक ही पाठ्यक्रम, एक ही तरीके से पढ़ाई करे. प्ले मेथड, डिस्कवरी मेथड, एक्टिविटी बेस्ड, एक्सपीरियंशियल लर्निंग, ताकि वो फाउंडेशनल लिटरेसी और न्यूमरेसी अचीव कर सके. उसमें ये लिखा है कि जहां तक पॉसिबिलिटी हो वहां तक 5वीं कक्षा तक मातृभाषा या नहीं तो क्षेत्रीय भाषा हो या घर की जो भाषा बोली जाती है उसमें पढ़ाया जाए, और हो सके तो 8वीं तक पढ़ाया जाए और उसके आगे भी पढ़ाया जाए जहां पॉसिबल हो. కొత్త విద్యా విధానంలో భాగంగా తరగతుల రూపురేఖలు కూడా మారిపోనున్నాయి. వారికి బోధించే విధానంలో కూడా మార్పులు రానున్నాయి. ప్రస్తుతం 10+2+3 విధానం కొనసాగుతోంది. 10వ తరగతి వరకు విద్యార్థులకు దశల వారీగా లెసన్స్ ఉంటాయి. ఒక తరగతిలో ఒక అంశానికి సంబంధించిన పాఠం ఉంటే పై తరగతిలో దానికి కంటిన్యూయేషన్ ఉంటుంది. సిబిఎస్ఈలో +2 రెగ్యులర్ విధానంలో ఇంటర్మీడియట్కు వెళితే వారికి ప్రత్యేక సబ్జెక్టులుంటాయి. 2 ఏళ్ల ఇంటర్మీడియట్ పూర్తయ్యాక 3 ఏళ్ల డిగ్రీ కోర్సు ఉంటుంది. లేకపోతే ఇంటర్ క్వాలిఫికేషన్తో డిప్లొమా కోర్సులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ విధానాన్ని పూర్తిగా మార్చేశారు. విద్యా విధానాన్ని 5+3+3+4గా మార్చారు.
ఇదే క్రమంలో పాఠ్యాంశాలు కూడా ఉండనున్నాయి. ఇందులో 3 నుంచి 6 ఏళ్ల వరకు పిల్లలకు ప్లే స్కూల్ ఉంటుంది. వారికి 8 ఏళ్లు వచ్చేంత వరకు ఆటలు, ఇతర కార్యకలాపాలు, పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేర్చుకోవడం లాంటివి ఉంటాయి. 3 నుంచి 8 ఏళ్లలోపు వారు ఫౌండేషన్ స్టేజ్లో, 8 నుంచి 11 ఏళ్ల మధ్య వారు ప్రిపరేటరీ స్కూలింగ్లో, 11 నుంచి 14 ఏళ్ల వారు మిడిల్ స్కూల్లో, 14 నుంచి 18 ఏళ్ల వారు సెకండరీ స్థాయిలో ఉంటారు. 6 నుంచి 8 తరగతుల్లో ప్రత్యేక పాఠ్యాంశాలు తీసుకురానున్నారు. 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు ఏ సబ్జెక్టులైనా తీసుకోవచ్చు. అంటే ఫిజిక్స్తో పాటు ఫ్యాషన్ డిజైనింగ్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కోర్సులు కానీ చేయొచ్చు. ఇవి 2 కాదు, వృత్తి విద్యా కోర్సులుగా ఉన్న వాటిలో వారికి నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే విద్యా హక్కును 1 నుంచి 8వ తరగతి వరకే పరిమితం చేయకుండా ప్రీ స్కూల్ నుంచి 12వ తరగతి వరకు వర్తింపజేస్తారు. పరీక్షల విధానంలోనూ మార్పులు రాబోతున్నాయి. 3, 5, 8 క్లాసుల్లోనే పరీక్షలుంటాయి. వీటి నిర్వహణ కోసం ఓ బోర్డును ఏర్పాటు చేస్తారు. ఇంటర్ బోర్డు మాదిరిగా ఉండే ఈ వ్యవస్థ పరీక్షల నిర్వహణను చూసుకుంటుంది. 10th, ఇంటర్మీడియట్కు యథావిధిగా పరీక్షలుంటాయి. అయితే ఈ పరీక్షల విధానం మారనుంది. విద్యార్థుల జ్ఞాపక శక్తికి మాత్రమే పరీక్షలా కాకుండా వారిలోని టాలెంట్, స్కిల్ను బయటకు తీసేలా పరీక్షలుండనున్నాయి. ఇప్పటి వరకు ఉన్న బోర్డు పరీక్షలకు ఉన్న ప్రాధాన్యతను తగ్గించనున్నారు. ఏడాదిలో ఒకేసారి కాకుండా 2 సార్లు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్టులో విద్యార్థులకు 2 స్థాయిల్లో పరీక్షలు పెట్టి వారి స్కిల్స్ని పరీక్షిస్తారు. సైన్స్, మ్యాథ్స్ పై స్టూడెంట్స్లో ఆసక్తి పెంచేందుకు ప్రైమరీ స్థాయి నుంచే చర్యలు తీసుకుంటారు. 6వ తరగతి నుంచే విద్యార్థులకు కోడింగ్ నేర్పిస్తారు. ప్రస్తుతం చదువుల భారం వల్ల విద్యార్థులు సంగీతం, ఆటలు, ఇతరత్ర అంశాలకు టైం కేటాయించలేకపోతున్నారు. దీనివల్ల విద్యార్థుల్లో సమస్యలు వస్తున్నాయి. శారీరకంగా ఉల్లాసంగా ఉన్నప్పుడే మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది. అప్పుడే చదివిన పాఠం సరిగా అర్థమవుతుంది. కానీ ప్రస్తుతం పుస్తకాలతో కుస్తీ పట్టడానికే సమయం సరిపోతోంది. దీంతో విద్యార్థులు బట్టి చదువులకు అలవాటవుతున్నారు. పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా పరీక్షా పేపర్లో రాస్తున్నారు. కానీ వారిలో విషయ పరిజ్ఞానం మాత్రం ఉండడం లేదు. మరీ ముఖ్యంగా సైన్స్, మ్యాథ్స్లో చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బట్టి చదువుల కారణంగా స్కూల్, కాలేజీలో 100% మార్కులు వచ్చినా పోటీ పరీక్షల్లో మాత్రం వెనకబడిపోతున్నారు. దీంతో ఇప్పుడున్న పాఠాలను అత్యవసరమైన అంశాలకే పరిమితం చేయనున్నారు. అనవసరంగా విద్యార్థులపై భారం పడుతున్న పాఠ్యాంశాలను తొలగించనున్నారు. 6వ తరగతి తర్వాత వారిని వృత్తి విద్యా కోర్సుల వైపు తీసుకెళ్లనున్నారు. స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్లోనూ పిల్లలు పార్టిసిపేట్ చేసేలా చూడనున్నారు. దీనివల్ల టాలెంట్ కూడా బయటపడే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చదువులకు, వృత్తి విద్యా కోర్సులకు సంబంధం లేదు. విద్యార్థులకు 2 అవసరమైనవే అయినా ఇన్ని రోజులుగా 2 రైలు పట్టాల్లాగే ఉండిపోయాయి. రెగ్యులర్ చదువు కావాలంటే వృత్తి విద్యా కోర్సు, వృత్తి విద్యా కోర్సు కావాలంటే రెగ్యులర్ చదువుకు అవకాశం ఉండదు. దీనివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. టెక్నికల్ ఎడ్యుకేషన్, లా, అగ్రికల్చర్, విద్య, వైద్యం ఇలా ప్రతి విభాగానిది సపరేట్ రూట్. వీటన్నింటినీ ఉన్నత విద్యలో భాగం చేసి మల్టీ డిసిప్లినరీగా వెసులుబాటు కల్పిస్తారు. అంటే ఎంబీబీఎస్ చేస్తూనే ఇంట్రెస్ట్ ఉంటే కోడింగ్ కూడా నేర్చుకోవచ్చు. బీటెక్ చేస్తూ హెల్త్కి సంబంధించిన మరో కోర్సు కూడా చేయొచ్చు. ఇక దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కాలేజీల్లో ఎంట్రన్స్కు నేషనల్ లెవెల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. జాతీయ పరీక్షల మండలి దీనిని నిర్వహించనుంది. సంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రస్తుతం యూనివర్సిటీలు సొంతంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెడుతున్నాయి. దీంతో 2-3 యూనివర్సిటీల్లో సీటు కోసం అప్లై చేసిన వారు ఆయా వర్సిటీలకు ప్రత్యేకంగా పరీక్షకు హాజరు కావాల్సి వస్తోంది. దీనివల్ల సమయం, డబ్బు వృధా అవుతున్నాయి. కొత్త నిర్ణయం వల్ల విద్యార్థులకు చాలా భారం తగ్గనుంది. అయితే ఇది కంపల్సరీ కాదంటూ యూనివర్సిటీలు, కాలేజీలకు కాస్త వెసులుబాటిచ్చింది కేంద్రం. ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన స్కోర్తో విద్యార్థులను చేర్చుకోవడం, చేర్చుకోకపోవడం విద్యా సంస్థల ఇష్టమని చెప్పింది. ప్రస్తుతం దేశంలోని యూనివర్సిటీల కింద 45,000 అఫిలియేటెడ్ కాలేజీలున్నాయి. వాటిపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల క్వాలిటీ పడిపోతోంది. కొందరు విద్యార్థులకు సర్టిఫికెట్ అందినా సబ్జెక్టు మాత్రం అంతగా ఉండడం లేదు. దీంతో విద్యా సంస్థలకు స్వయం ప్రతిపత్తి విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కేంద్రం.
కాలేజీలకున్న అక్రిడిటేషన్ ఆధారంగా స్వయం ప్రతిపత్తి కల్పిస్తారు. A+, B గ్రేడ్లున్న విద్యా సంస్థలకు ప్రత్యేకమైన ఫైనాన్షియల్తో పాటు విద్యాపరమైన స్వయం ప్రతిపత్తి ఉంటుంది. దీనికోసం ఇప్పుడున్న అఫిలియేషన్ విధానాన్ని 15 ఏళ్లలో పూర్తిగా రద్దు చేస్తారు. విద్యార్థులు, అధ్యాపకులకు మార్గనిర్దేశం చేయడానికి నేషనల్ మిషన్ ఆన్ మెంటారింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రస్తుతం విద్యా వ్యవస్థ నియంత్రణ కోసం UGC, AICTE, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి వంటి వ్యవస్థలున్నాయి. వీటన్నింటినీ విలీనం చేసి మొత్తం ఉన్నత విద్యా వ్యవస్థ నియంత్రణకు ఒకే వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఒకే రకమైన నిబంధనలు అమలు కానున్నాయి. ప్రస్తుతం ఉన్న వ్యవస్థ ప్రకారం డిగ్రీలో చేరితే 3 ఏళ్ల పాటు చదవాల్సిందే. మధ్య వెళ్లిపోతే చదివిన దానికి ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వరు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ చదవాలనుకుంటే మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉంటుంది. కానీ ఇకపై ఆ సమస్య ఉండబోదు. డిగ్రీలో చేరాక 1-2 సంవత్సరాల తర్వాత విద్యార్థులు ఏదైనా కారణాలతో చదువు మానేసినా మళ్లీ తనకు వీలైన సమయంలో దానిని కొనసాగించుకునే వెసులుబాటు కల్పిస్తారు. అప్పటి వరకు ఆ స్టూడెంట్ చదివిన 1-2 సంవత్సరాలకు సంబంధించిన క్రెడిట్స్ డిజిటల్ లాకర్స్లో భద్రంగా ఉంటాయి. స్టూడెంట్ మళ్లీ మొదటి సంవత్సరం నుంచి చదవాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు తన డిజిటల్ లాకర్లో ఉన్న క్రెడిట్స్ను ఉపయోగించుకుని మిగిలిన సంవత్సరాలు పూర్తి చేయొచ్చు. ఇందులో మరో వెసులుబాటు కూడా కల్పించారు. డిగ్రీలో మ్యాథ్స్ కోర్సులో చేరిన వారికి హిస్టరీ పైన ఆసక్తి ఉండొచ్చు. ఇప్పుడున్న వ్యవస్థ ప్రకారం వారికి ఇష్టం ఉన్న హిస్టరీ చదివే ఛాన్స్ లేదు. మ్యాథ్స్తో పాటు హిస్టరీ కూడా చదువుకోవచ్చు. ఇష్టం లేని సబ్జెక్టులో చేరి 3 ఏళ్లు టెన్షన్ పడాల్సిన సమస్య కూడా ఇకపై ఉండదు. తమకు ఇష్టం వచ్చిన కాంబినేషన్లో సబ్జెక్టులు తీసుకోవచ్చు. ఇంజనీరింగ్ వాళ్ళు ఆర్ట్స్ వాళ్ళు సైన్స్ కూడా చదివేలా అవకాశం కల్పించారు. ఇష్టం వచ్చినప్పుడు ఆ కోర్సు నుంచి వెళ్లిపోవచ్చు. ఏదైనా సబ్జెక్ట్పై రీసెర్చ్ చేయాలనుకుంటే 4వ ఏడాది వరకు చదువును కొనసాగించి చేయొచ్చు. ఫస్ట్ ఇయర్తో చదువు వదిలేస్తే ఆ ఏడాదికి సంబంధించిన సర్టిఫికేట్ ఇస్తారు. 2వ ఏడాది మానేస్తే అడ్వాన్స్ డిప్లొమా అని, 3rd ఇయర్ మానేస్తే బ్యాచిలర్ డిగ్రీ, 4th ఇయర్ కూడా కంటిన్యూ చేస్తే రీసెర్చ్తో కూడిన బ్యాచిలర్ డిగ్రీ అని సర్టిఫికేట్ ఇస్తారు. దాని తర్వాత ఎంఫిల్ చేయాల్సిన అవసరం లేకుండానే PhDకి వెళ్లే అవకాశం కల్పించారు. ఎంఫిల్ను రద్దు చేయనున్నారు. అన్ని కోర్సుల్లో హోలిస్టిక్, మల్టీ డిసిప్లినరీ విద్యా విధానాన్ని తీసుకొస్తారు. సబ్జెక్టులను సరళంగా మార్చనున్నారు. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్, మల్టీ ఎంట్రన్స్, ఎగ్జిట్ విధానాలను ప్రవేశపెట్టనున్నారు. ఇప్పుడున్న విద్యా విధానంలో 4 ఏళ్ల డిగ్రీ విద్యార్థి 6 సెమిస్టర్ల తర్వాత చదువుకోలేని పరిస్థితి వస్తే పూర్తిగా మానేయాల్సి ఉంటుంది. ఇకపై ఆ సమస్య ఉండబోదు. ఉపాధ్యాయులు సబ్జెక్ట్ పరంగా బలంగా ఉన్నప్పుడే విద్యార్థులకు సరైన బోధన చేయగలరు. విషయాన్ని వారికి అర్థమయ్యే విధంగా చెప్పగలరు. అందుకే టీచర్ల సామర్థ్యాలపైన కొత్త విద్యా విధానంలో ఫోకస్ పెట్టారు. ఇకపై టీచర్ల ఎంపిక విధానం పగడ్బందీగా, ట్రాన్స్పరెంట్గా ఉండనుంది. టీచింగ్పై వారికున్న ఇంట్రెస్ట్, సబ్జెక్ట్ నాలెడ్జ్, వారు ఏ విధంగా బోధిస్తున్నారు అనే అంశాలను పరిశీలించనున్నారు. వారిలోని రీసెర్చ్ స్కిల్స్, ప్రజా సేవను కూడా పరిగణలోకి తీసుకోనున్నారు. ప్రమోషన్ల విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఇష్టారాజ్యంగా ప్రమోషన్లు ఇవ్వకుండా వారిలోని టాలెంట్ పరీక్షించిన తర్వాతే ప్రమోషన్లు ఇవ్వనున్నారు. దీనికోసం జాతీయ స్థాయి ప్రమాణాలను రూపొందిస్తారు. జాతీయ విద్యా విధానాన్ని మొదట 1968లో రూపొందించారు. తర్వాత 1986లో రీడిజైన్ చేశారు. దీనికి 1992లో కొన్ని సవరణలు చేశారు. అవేవీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. దీంతో 34 ఏళ్లుగా 1986 నాటి ఎడ్యుకేషన్ పాలసీనే కొనసాగుతోంది. దీని స్థానంలో కొత్త విధానం కోసం మోడీ అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకున్నారు. 2016 మే 27న టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యం కమిటీ, 2019 మే 31న కస్తూరి రంగన్ కమిటీని ఏర్పాటు చేసింది మోడీ సర్కార్. వీటిని పరిశీలించి మరికొందరు నిపుణులు సలహాలు తీసుకున్న కేంద్రం ప్రస్తుతం కస్తూరి రంగన్ కమిటీ నివేదికను ఆమోదించింది. దీని ప్రకారం 2035 నాటికి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోని ఇప్పుడున్న 26.3% నుంచి 50%కి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల ఉన్నత విద్యా సంస్థల్లో కొత్తగా 3 కోట్ల సీట్లు అందుబాటులోకి రానున్నాయి.
2022 కల్లా జాతీయ ఉపాధ్యాయ ప్రమాణాల రూపకల్పన, 2025 వరకు 3 నుంచి 6 ఏళ్ల వయసులో ఉన్న వారందరికీ అక్షరాలు, అంకెలు నేర్పించాలి. 2025 లోపు కనీసం 50% మంది విద్యార్థులకు వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశం ఉండాలని టార్గెట్ పెట్టుకున్నారు. प्रधानमंत्री जी की अध्यक्षता में हुई जो कैबिनेट है उसने इस पर अपनी अंतिम सहमति दी है. मैं मानव संसाधन विकास मंत्रालय, जो अब शिक्षा मंत्रालय के नाम से जाना जाएगा, उस मंत्रालय की ओर से मैं अपने देश के यशस्वी प्रधानमंत्री जी का आभार प्रकट करना चाहता हूं, पूरी कैबिनेट का आभार प्रकट करना चाहता हूं. आज के इस ऐतिहासिक दिन पर बधाई देना चाहता हूं, शुभकामना देना चाहता हूं. मुझे भरोसा है कि जो ये हमारी शिक्षा नीति है, ज्ञान, विज्ञान, अनुसंधान, नवाचार, प्रौद्योगिकी से युक्त, संस्कारक्षम, मूल्यपरक, हर क्षेत्र में परिस्थिति का मुकाबला करने वाली, पूरी दुनिया के लिए भारत में ज्ञान की महाशक्ति के रूप में उभर करके आएगी. जब पूरी दुनिया का सबसे बड़ा गंतव्य, शिक्षा का गंतव्य हिंदुस्तान होगा. విద్యా వ్యవస్థ బలోపేతం కోసం సాధ్యమైనంత త్వరగా జీడీపీలో 6% నిధులు విద్యారంగానికి కేటాయిస్తారు. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 4.4% నిధులు ఇస్తున్నాయి. అమెరికాలో నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఉన్నట్టుగా దేశంలో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేస్తారు. పలు రంగాల్లో చేపట్టే భారీ పరిశోధనా కార్యక్రమాలకు దీని ద్వారా ఆర్థిక చేయూత అందిస్తారు. రీసెర్చ్, ఇన్వెన్షన్, పేటెంటింగ్ వంటి వాటికి ఈ ఫౌండేషన్ ద్వారా సాయం అందిస్తారు. అలాగే విద్యారంగాన్ని అంతర్జాతీయకరణ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ మోస్ట్ విద్యా సంస్థలు మన దేశంలో వాటి బ్రాంచ్లు ఏర్పాటు చేసేలా అవకాశం కల్పించనున్నారు. అలాగే ఫారిన్ స్టూడెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి చదువుకునేలా అవకాశం కల్పించనున్నారు. ఇక ఇప్పటి వరకు ఇంగ్లీష్, హిందీలకే పరిమితమైన ఈ కంటెంట్ను తెలుగుతో పాటు 8 భారతీయ భాషల్లో అభివృద్ధి చేసి అమల్లోకి తెస్తారు. అన్ని హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో వర్చువల్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తారు. విద్యారంగంలో సాంకేతిక వ్యవస్థను ఉపయోగించడానికి వీలుగా చర్యలు తీసుకోనున్నారు. ప్రైవేట్, ప్రభుత్వ సాంకేతిక రంగాన్ని ఒకే వేదిక మీదకు తెస్తూ నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం ఏర్పాటు చేస్తారు. ప్రీ ప్రైమరీ పాఠ్యాంశాల్లోనూ మార్పులు చేయనున్నారు. దీనికి సంబంధించిన బుక్స్ ని NCERT రూపొందిస్తుంది. 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలకు ప్లేవే మెథడ్లో విద్యా బోధన ఉండేలా చూస్తారు. ఇక 1 నుంచి 3 తరగతులు చదివే 6 నుంచి 9 ఏళ్ల విద్యార్థులు అక్షరాలు, అంకెలు సరిగా గుర్తుపట్టి చదివేలా, లెక్కలు చేసేలా తీర్చిదిద్దేందుకు ఒక నేషనల్ మిషన్ ఏర్పాటు చేస్తారు. ప్రైమరీ స్థాయిలో స్టూడెంట్స్ వారి పాఠాలను సరిగా నేర్చుకునేలా చేయటమే ఈ మిషన్ ఉద్దేశం. బాలికల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తారు. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలను ఇప్పుడున్న 8, 10 తరగతుల నుంచి 12వ తరగతి వరకు పెంచుతారు. విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్ట్లో మార్పులు రానున్నాయి. ఇప్పటి వరకు ప్రోగ్రెస్ రిపోర్ట్లో విద్యార్థుల మార్కులతో పాటు వారి ప్రవర్తన గురించి టీచర్లు రాసే అభిప్రాయాలు మాత్రమే ఉండేవి. ఇకపై ఈ విధానం మారిపోనుంది. స్టూడెంట్ ఒపీనియన్తో పాటు తోటి స్టూడెంట్స్, టీచర్ల అభిప్రాయాలు కూడా రాయాల్సి ఉంటుంది. ప్రతి ఏడాది విద్యార్థులు నేర్చుకోవాల్సిన లైఫ్ స్కిల్స్ గురించి తల్లిదండ్రులతో మాట్లాడి ఓ రిపోర్ట్ తయారు చేస్తారు. 12వ తరగతి పూర్తయి వారు బయటకెళ్లే టైంకి వాళ్లు ఏ స్కిల్స్ నేర్చుకున్నారనేది ప్రోగ్రెస్ రిపోర్ట్లో రాస్తారు. కొత్త విద్యా విధానం అమల్లోకి వస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్పై తీవ్రమైన ప్రభావం ఉంటుందనే మాట వినపడుతోంది. అయితే కొత్త విద్యా విధానం ప్రకారం 12వ తరగతి వరకు పాఠశాల విద్యలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ బోర్డ్ పరిధిలోనున్న కాలేజీలన్నీ పాఠశాల విద్య కిందకు రావాల్సి ఉంటుంది. ఇదే జరిగితే జూనియర్ కాలేజీలు ఉంటాయా, వాటి పేర్లను స్కూల్గా మారుస్తారా అనే దానిపై అనుమానాలున్నాయి. కాలేజీల్లో కింద స్థాయి క్లాసులను ప్రారంభించి స్కూళ్లు మార్చేందుకు అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ ఎడ్యుకేషన్ హబ్గా ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో వేలాదిగా విద్యా సంస్థలున్నాయి. చాలా పొరుగు రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నారు. అయితే ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా మాతృభాషలోనే ఉండాలని కేంద్రం చెబుతోంది. హైదరాబాద్ లాంటి సిటీల్లో చాలా రాష్ట్రాల నుంచి వచ్చిన వారు నివసిస్తున్నారు. దీంతో వారికి ఏ భాష బోధించాలనేది ప్రశ్నార్థకంగా మారింది. వారి మాతృభాష అయినా ఇంగ్లీష్ అయినా కాస్త అర్థమవుతుంది. కానీ మన మాతృభాష అయిన తెలుగు వారికి బోధిస్తే వారు ఎలా నేర్చుకుంటారనే ప్రశ్న వస్తోంది. అయితే తమ పిల్లలకు ఏ భాష నేర్పించాలో నిర్ణయించే హక్కు తల్లిదండ్రులకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పులున్నాయి. కాబట్టి మాతృభాష మాత్రమే నేర్పించాలనే నిబంధన పెడితే పరిస్థితి ఏంటన్న దానిపై క్లారిటీ రావటం లేదు.
విద్యా హక్కు చట్టం పరిధిని పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 3 నుంచి 18 సంవత్సరాల వయసున్న వారిని విద్యా హక్కు చట్టం పరిధిలోకి తీసుకొచ్చారు. దీని ద్వారా ప్రభుత్వ స్కూళ్లు బలోపేతం అవుతాయంటున్నారు విద్యారంగ నిపుణులు. ప్రీ ప్రైమరీకి 3 ఏళ్లు కేటాయించడంతో ప్రభుత్వ స్కూళ్లలోనే వీటిని ఏర్పాటు చేయనున్నారు. అంగన్వాడీలున్నా అవి ఇకపై స్కూళ్లలోకి మారనున్నాయి. ఇప్పటి వరకు శిశు తరగతికి ప్రత్యేకమైన సిలబస్ లేదు. మారిన నిబంధనలతో ఇందులో పిల్లలకు ప్రారంభంలో నేర్పించాలన్న దానిపై ఓ క్లారిటీ రానుంది.